గుడ్ మార్నింగ్ అండి. లాస్ట్ క్లాస్లో మనం సహాయ నిరాకరణ ఉద్యమంలో చౌరీ చౌర సంఘటన గురించి చర్చించుకున్నాం. ఈ చౌరీ చౌర సంఘటన జరిగిన తర్వాత గాంధీ గారు సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఆపేశారు. దాని మీద కొంత కీలకమైన వ్యక్తులు కొన్ని స్టేట్మెంట్ ఇచ్చారు. ఇవి మన ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్లో ఇంపార్టెంట్ ఒకసారి చూద్దాం. నెంబర్ 1 ఎవరు చెప్పారంటే సుభాష్ చంద్రబోస్ బోస్ గారు చెప్పారండి. సుభాష్ చంద్ర బోస్ ఒక స్టేట్మెంట్ చెప్పారు. సహాయ నిరాకరణ ఉద్యమం గాంధీ గారు ఆపేయడం జాతీయ విపత్తు అని ఒక స్టేట్మెంట్ చెప్పారు. నెంబర్ 2 ఎంఎన్ రాయ్ ఏమన్నారంటే ఇది గాంధీ గారి రాజకీయ సిద్ధాంతాలకి అపజయం చేస్తున్నారు. అలాగే గాంధీ గారు నిర్వహించిన ఉద్యమం మనకి విజయవంతం కాలేదు అని చెప్పి ఎంఎన్ రాయ్ గారు స్టేట్మెంట్ చెప్పారు. అలాగే మూడో వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ స్టేట్మెంట్ చెప్పారు. ఒక చోట జరిగిన తప్పుకి గాంధీ గారు భారతదేశం మొత్తాన్ని నిందించారు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి. అలాగే ఏఐసిసి ఢిల్లీలో సమావేశమై మనకి హాకిం అనే వ్యక్తి గాంధీ గారి మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఇక్కడ వీగిపోయింది అవిశ్వాస తీర్మానం. ఇదే సందర్భంలో బ్రిటిష్ ప్రభుత్వానికి గాంధీ గారిని అరెస్ట్ చేయడానికి ఒక చక్కటి అవకాశం దొరికింది. ఆ అవకాశంలోనే 1922 మార్చి 13వ తేదీన భారతదేశంలో మొట్టమొదటిసారి గాంధీ గారిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినప్పుడు ఈయనకి శిక్ష విధించిన న్యాయవాది పేరు ఏంటంటే బ్రూమ్ఫీల్డ్. బాగా గుర్తుపెట్టుకోండి, బ్రూమ్ఫీల్డ్ న్యాయవాది. ఎన్ని సంవత్సరాలు శిక్ష వేశారంటే 6 సంవత్సరాలు శిక్ష వేశారు గాంధీ గారు. శిక్ష విధించి పూనా జైలుకి పంపించారు. ఇవన్నీ ఇంపార్టెంట్ అండి. పూనా జైలుకి పంపించారు గాంధీ గారు. సో ఈయన అనారోగ్య కారణాల వల్ల మళ్ళా న్యాయవాదికి అప్పీల్ చేసుకుంటే న్యాయవాది స్టేట్మెంట్ ఇచ్చారు. ఒకవేళ గాంధీ గారికి శిక్ష తగ్గితే అందరికంటే ముందుగా సంతోషించే వ్యక్తి నేనే అని చెప్పి బ్రూమ్ఫీల్డ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అలా చూడండి, బ్రూమ్ఫీల్డ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. సో దీంతో ఒకవైపు ఈ సంఘటన జరిగినప్పుడు గాంధీ గారు జైల్లో ఉన్నప్పుడు జాతీయ ఉద్యమాన్ని ఎలా నిర్వహించాలని ఒక సమస్య ఏర్పడింది. ఆ సమస్య ఏర్పడి ఏ విధంగా తీసుకెళ్ళాలి ఎక్కడని చెప్పేసి శాసన ఉల్లంఘన కమిటీ అని ఒక కమిటీని ఏర్పాటు చేశారు. అందులో ఒక 5 మంది సభ్యులు ఉన్నారు. శాసన ఉల్లంఘన కమిటీ మొహమ్మద్ అన్సారీ ఈ శాసన ఉల్లంఘన ఉద్యమ కమిటీకి అధ్యక్షుడిగా నిర్వహించడం మనకు కనిపిస్తుంది. అలాగే గాంధీ గారు అరెస్ట్ చేసినప్పుడు మెప్లా ఉద్యమం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి, మెప్లా ఉద్యమం జరిగింది. ఎక్కడ అంటే కేరళలో జరిగింది. మెప్లా ఉద్యమం కేరళలో జరిగింది. ఎవరంటే ముస్లింలకు బ్రిటిష్ వాళ్ళకి మధ్య జరిగిన ఉద్యమం. కేరళ అరేబియా నుంచి కొంతమంది ముస్లింలు వచ్చి కేరళలో స్థిరపడ్డారు మెప్లా. సో వాళ్ళ మధ్య జరిగిన యుద్ధం అన్నమాట. ఈ యుద్ధం గురించి గాంధీ గారు ప్రస్తావించాలని ఒక కాన్సెప్ట్ మనకి చరిత్రలో కనిపిస్తుంది. చివరికి 1924 ఫిబ్రవరి 5వ తేదీన గాంధీ గారిని విడుదల చేయడం కనిపిస్తుంది. సో శిక్ష తగ్గించి గాంధీ గారిని విడుదల చేయడం. ఈ మధ్యలో గాంధీ గారు జైల్లో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో కొన్ని ఉద్యమాలు జరిగాయి. సహాయ నిరాకరణ ఉద్యమానికి అవేంటంటే చీరాల పేరాల ఉద్యమం, పెదనందిపాడు పన్నుల ఉద్యమం. అలాగే సహాయ నిరాకరణ ఉద్యమం అయిపోయిన తర్వాత భారతదేశంలో మరొక ఉద్యమం ప్రజల్లో చైతన్యం తీసుకోవడం జరిగింది. దాని పేరే స్వరాజ్య పార్టీ అనే ఉద్యమాలు జరిగినవి. వీటి గురించి